Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. డిసెంబర్ ఇయర్ ఎండ్ కదా, మా హస్బెండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. లాస్ట్ టైం మేము కొడైకెనాల్ వెళ్ళాము. అసలు ఎంత బాగుందో అప్పుడైతే. ఇయర్ ఇంకా సిద్ధు 10th అవటం వలన అండ్ తనకి కొంచెం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా వేరే టెస్ట్ అన్నిటి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈసారి అయితే ఇంట్లోనే ఉన్నాము. యాక్చువల్లీ మాకు పాండిచ్చేరి వెళ్దాము, ఒక 2 days ఉండొద్దాము అని అనుకున్నాం, కానీ ఎందుకో ఈసారి ఇంకా కుదరలేదు. మేబీ నెక్స్ట్ మంత్ లేకపోతే ఎగ్జామ్స్ తర్వాత అట్లా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి. కాఫీ డికాషన్ ప్రిపేర్ చేస్తున్నానండి. లెవిస్టా వాళ్ళది 80-20 తీసుకుంటూ ఉంటాను కదా, సో ఫిల్ చేసేటప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. రెగ్యులర్గా ఇంతకుముందు పాలతను వచ్చి పాలు పోసి వెళ్ళేవాళ్ళు. అసలు ఆ పాలు చాలా బాగుండేవి అనమాట. కొంచెం కాఫీ తాగినట్టు అనిపించేది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ ప్యాకెట్ మిల్క్ చేంజ్ అయ్యేసరికి ఎందుకో కాఫీ తాగుతున్న ఫీలే రావట్లా. బట్ ఆ మార్నింగ్ కాఫీ మాత్రం పడాల్సిందే అనమాట. ఏదో ఒక విధంగా అట్లీస్ట్ మనకు నచ్చిన కాఫీ పౌడర్ అయినా సరే ఆ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ లెవిస్టా వెతికి మరీ తెచ్చుకుంటున్నాను అనమాట. ఎప్పుడు నాకు ఆన్లైన్ కనిపించినా ఆర్డర్ పెట్టేసుకున్నా, బయట కనిపించినా సరే తెచ్చుకుంటున్నాను. ఈ కాఫీ పౌడర్ తోటి కొంచెం బాగుంటుంది అనమాట తాగడానికి. ఎందుకంటే ఆ ప్యాకెట్ మిల్క్ ఎందుకో నాకు పర్సనల్గా నచ్చట్లేదు. అది అంటే వేరే పాలు కూడా బాగుంటాయని సజెస్ట్ చేస్తారు, కానీ నేను ప్రస్తుతం అయితే కంట్రీ డిలైట్ లో ఫ్యాట్ తెప్పిస్తున్నాను. ఓకే, బాగానే ఉంటుంది. రీసెంట్గా మేము గజేంద్ర మోక్షంకి సంబంధించి ఒక టెంపుల్ ఉంటుంది అని చెప్పి వెళ్ళొచ్చాము కదా, అది నేను వీడియోలో కూడా అండ్ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. సో అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి గజేంద్ర మోక్షం ఎక్కువగా వింటున్నాను. యాక్చువల్గా నేను మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలా వరకు ఈ వెయిట్ లాస్ గురించి అంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళు అసలు ఫిట్నెస్ ఫ్రీక్స్ అనమాట. సో నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే మునగాకు పొడి తాగమని చెప్పి. డైలీ మార్నింగ్ కొంచెం మునగాకు పొడి తాగితే డెఫినెట్గా అది లైక్ ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ రాగి జావ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మునగాకు పొడి వచ్చేసరికి అది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. జస్ట్ కొంచెం ఒక 1/2 స్పూను లేకపోతే 1/2 స్పూను వాటర్లో కలుపుకొని తాగేయటమే, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. ఇది తాగే ముందు ఒక గ్లాస్ వాటర్ మాత్రం తాగుతాను అనమాట. దాని తర్వాత మునగాకు పొడి వేసుకొని కొంచెం తాగుతున్నా. బాగా చేదుగా ఉంటుంది కాబట్టి పెద్ద టంబ్లర్కి అయితే నేను ప్రిపేర్ చేసుకోవటం లేదు. సో ఇందాక చూపించాను కదా, అంత క్వాంటిటీ వరకు చేసుకుంటున్నాను. ఎందుకంటే స్పెసిఫై చేస్తున్నా మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా, లైక్ ఎంతకెంత యాడ్ చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ ఇది లాక్సేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అంటే కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ తీసుకున్నాము అంటే మోషన్స్ అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఒక 1/2 స్పూన్ తోటి స్టార్ట్ చేసి 1/2 స్పూన్కి ఇంక్రీజ్ చేసుకున్నా. మునగాకు పొడి తాగిన 20 minutes to half an hour తర్వాతనే కాఫీ తాగుతున్నాను. మా హస్బెండ్ని పిలిచి మరీ కూర్చోపెట్టి గహరా హువా సాంగ్ చూస్తున్నా అనమాట. పొద్దున్నే పాట వింటుంటే ఒక ప్రశాంతత అట్లా అనిపిస్తుంది. అండ్ నాకైతే కొత్త అబ్సెషన్ ధురంధర్ మూవీ. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా ఓటీటీకి అని చెప్పి బాగా ఎదురు చూస్తున్నాను. ఈ బార్డర్ సెక్యూరిటీ తర్వాత సోల్జర్స్ వీటికి సంబంధించిన మూవీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. లైక్ సీతారామం. సో ఈ మూవీస్ అన్నీ ఎందుకో నాకు చాలా నా హార్ట్ని టచ్ చేస్తాయి అన్నమాట. బాగా సెంటిమెంటల్గా అనిపిస్తాయి. రెగ్యులర్గా చూపించే మూవీస్లో సెంటిమెంట్ వేరు, ఆ బార్డర్లో ఉండే మూవీస్లో చూపించే సెంటిమెంట్ వేరండి. చాలా ఆకలిగా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి అసలు ఫ్రెష్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ మా ఫ్రెండ్కి కొంచెం బండి నేర్పించాను. లాస్ట్ టైం పాప ట్రై చేశాను కానీ తనకి కుదరలేదు అనమాట. సో ఇవాళ అది చేస్తూ ఉన్నాం. అండ్ నేను ఇప్పుడు ప్రాన్స్ కర్రీ చేయాలి. నేను ఇవాళ ప్రాన్స్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే సిద్ధుకి హాలిడే అనమాట. తనకి ప్రిపరేషన్ హాలిడే. యాక్చువల్లీ రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో ఈ మధ్యలో ఏదో ఒకటి లైక్ నాన్ వెజ్ అయితే నేను సండే అది చేయలేదు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి స్పెషల్స్ అడుగుతూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి ఇవాళ ప్రాన్స్ తెప్పించాను. అది క్లీన్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట వాకింగ్కి వెళ్ళేటప్పుడు. సో ఇంక ఇప్పుడు కుక్ చేసేస్తాను.
యాక్చువల్గా నేను ఇగురు చేద్దాము అని అనుకున్నాను ప్రాన్స్ తోటి. బట్ సిద్ధు ఏమో లేదు నాకు గ్రేవీ లాగా కావాలి అన్నంలో కలుపుకునేటట్టు అని అడిగాడు. సో చింతపండు, గసగసాలు, కొంచెం కొబ్బరి అండ్ ధనియాల పౌడర్ ఇలా వేసి ఒక గ్రేవీ లాగా పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది సీ ఫుడ్కి చింతపండు వేస్తారు అంటే ఫిష్లో వేస్తారు, ప్రాన్స్లో కొంతమంది వేయరు అనమాట. సో మీరు ఎవరైనా వేస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్య ఎక్కువగా నేను మా హస్బెండే బయటికి వెళ్తూ ఉన్నామండి. ఎందుకంటే సిద్ధు నేను రాను మీతోటి బోర్ కొడుతుందని అంటున్నాడు. దట్ ఈస్ యాక్చువల్లీ టీనేజ్లో ఒక ఫేజ్ అనమాట. ఎక్కువ కలవడానికి ఇష్టపడరు. బట్ నేను ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటావాడిని ఏం చేస్తున్నాడు ఏంటి అని. కానీ తనకు కూడా కొంచెం స్పేస్ ఇద్దాము అని చెప్పి ఇట్లా వదిలేస్తూ ఉంటాను. అండ్ ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేస్తాడు అని అంటే చదువుకునే టైంలో చదువుకుంటాడు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గ్రూప్ కాల్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళతో గేమ్స్ ఆడుకోవటము, ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. సో లేకపోతే ఇంట్లో ఏదోటి మూవీ పెట్టుకొని అట్లా అలోన్ టైం అది ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈ ఆపర్చునిటీ అన్నప్పుడల్లా దొరకదు వాడికి. అండ్ మేము కూడా ఎక్కువగా ఇవ్వమన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి అట్లాగా ఇంకా తన మీ టైంని ఎంజాయ్ చేసుకొని ఇస్తా. అండ్ మేము మాల్కి వచ్చాము, కొన్ని తీసుకుందాం మా హస్బెండ్ కానీ. తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇది నెక్స్ట్ డే అనమాట. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి పల్లవరం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కడ సంత పెడతారు. మేము ఇప్పుడు పల్లవరం సంతకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాను అని అవుతున్నారు. ఏమన్నా మాట్లాడండి, ఇద్దరు కాము కూర్చుంటారు. అప్పుడైతే కిక్కి 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 నవ్వుతానే ఉంటది కవిత అయితే. హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తున్నాము. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట చెన్నైలో. పల్లవరం సంత అంటే ఇంకా అసలు కొత్త వస్తువులు, పాత వస్తువులు, ఇంకా కూరగాయలు, ఇంట్లో కావాల్సినవి, ఫర్నిచర్తో సహా మొత్తం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు అని అనిపించింది నాకు. ఎక్సెప్ట్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్, అవి కూడా ఎక్కడన్నా పెట్టేశారేమో మనకు తెలీదు. మొక్కలు ఉంటాయి, వెజిటబుల్స్ రకరకాలు ఉంటాయి. యాక్చువల్లీ ఈవెన్ మన గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, పప్పులు, వడియాలు, ఒరుగులు అలాంటివి. సో అవి కూడా ఉంటాయి. అండ్ ఈ కాట్స్ ఉన్నాయి చూసారా, అవి అంత క్వాలిటీ అయితే ఉండదు కానీ లైక్ న్యూ దొరుకుతాయి మనకి. ఇవే షాప్లో సే లైక్ 1000 రూపీస్ వస్తువు అనుకోండి ఫర్నిచర్, అక్కడ షాప్లో వచ్చేసరికి ఏంటంటే డబుల్ ద ప్రైస్ ఉండొచ్చు. సో ఎవరికైనా కావాలి అని అంటే ఇక్కడ పర్చేస్ చేసుకుంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయండి. నాకు ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారము కొన్ని వస్తువులు లైక్ మనం డొనేట్ చేసేస్తూ ఉంటాము, లేదంటే పని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. మేము వాడుకుంటున్నాము, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాము అని అంటారు కదా. అంటే అలా చేతులు మారుతూ ఉంటాయి అండ్ ఇట్ విల్ ఎండ్ అప్ సమ్వేర్ కదండి. సో నాకు తెలిసి ఇక్కడ పాత వస్తువులు కూడా అమ్ముతున్నారు అని అంటే డెఫినెట్గా మనం డొనేట్ చేసినవి కూడా ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయేమో. అట్లాంటివి కూడా ఉన్నాయి. అండ్ పాత ఫ్రిడ్జ్లు, పాత వాషింగ్ మెషిన్లు అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అని అంటే మనం చెప్పలేం, కానీ లైక్ బేసిక్ స్టార్టర్ హోమ్స్కి కావాలి, లైక్ బడ్జెట్లో చూసుకోవాలి అని అంటే డెఫినెట్గా ఇక్కడికి వస్తారనమాట చాలామంది. ఇక్కడ స్పెషాలిటీ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువగా ఈ కిచెన్ ఐటమ్స్ అంటే ఇనప వస్తువులు, తర్వాత కుండలు అలాంటివి మనకి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో ఇనుప వస్తువులు వచ్చేసరికి ఏంటి మనకి షాప్లో కూడా ఉంటాయి కానీ వాళ్ళు షాప్ ప్రైస్ అవన్నీ వేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కొద్దిగా ప్రైస్ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మేము వెళ్ళింది యాక్చువల్లీ 10 o'clock అనమాట మార్నింగ్. సో వెళ్ళినప్పుడు ఇంత ఉంది అని అంటే ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట. వెజిటబుల్స్ మాత్రం నాకు చాలా చాలా నచ్చాయండి. నేను కొన్ని పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లము, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నా. అండ్ కరివేపాకుతోనేమో కరివేపాకు పొడి చేస్తాను అనమాట. కరివేపాకు పొడి రెసిపీస్ అన్నీ నేను ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేసేస్తున్నాను.
అండ్ మేము ఏం చేసామంటే అక్కడ 1.5 కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట ఈ సంత. సో ఎక్కడ ఏ ఫ్రూట్స్ దొరికితే అవి కొనుక్కొని కట్ చేయించుకొని తింటా ఉన్నాము. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అంటే ఆ రోజుకి కావాల్సిన వైటమిన్స్ అన్నీ ఫుల్గా మనకు దొరికాయి అన్నట్టు ఫీల్ అయ్యాము. కొబ్బరి బోండము, తర్వాత పైనాపిల్, కొబ్బరి బోండంలో కొబ్బరి, సో ఇట్లా ఈ ఫ్రూట్స్ అన్నీ టేస్ట్ చేస్తూ వచ్చామన్నమాట. ఇక్కడ రకరకాల జాడీలు ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకుముందు నా దగ్గర జాడీలు ఉన్నాయి కానీ లేకపోతే ఇక్కడ కొనేదాన్ని. గ్లాస్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. కాకపోతే మన బ్రాండెడ్ దొరకవు కానీ లైక్ లోకల్ మేడ్, లేకపోతే మనకు తెలియని బ్రాండ్స్ అలాంటివన్నీ కొన్ని ఉంటాయి. జాడీలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ నేను నారింజకాయలు కొనుక్కున్నా, ఇది సీజన్ కదా. ఇది వచ్చేసరికి ఏమో కొబ్బరి చెట్టుని కొడతారు కదా, మధ్యలో ఇలా పల్ప్ లాగా ఉంటుంది. సో దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఆ మధ్యలో అది కొంచెం వగరుగా కొంచెం చప్పగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇది తింటారు, బోల్డ్ అన్నీ పుష్కలంగా ఈ లైక్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి అని చెప్తారనమాట. సో అదొకటి బాగుంది. మీద ఉప్పు కారం అట్లా ఏమీ వేయరండి, జస్ట్ అట్లా మధ్యలోది కట్ చేసి యాజిస్గా తినేస్తారు. ఈవినింగ్ మేము స్ట్రీట్ ఫుడ్ ఏదైనా తిందాము అని చెప్పి నేను మా హస్బెండ్ సిద్ధు ముగ్గురం వెళ్ళాము. ఈ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే మెడ్రాస్ స్ట్రీట్స్ అని చెప్పి స్ట్రీట్ వాక్ అని ఒక కొత్తగా పెట్టారనమాట ఈ ప్లేస్. ఇది ఆర్కోట్ రోడ్డు మీద ఉంది. ఫుడ్ అయితే మాత్రం ఎక్కడ ఏది తీసుకున్నా సరే అన్నీ టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది నూడిల్స్ అండ్ వాఫుల్ ఒకటి తీసుకున్నాం, బాగా నచ్చాయి. సో మా హాలిడేస్ అయితే మేము ఇట్లా స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, సో మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారు? లైక్ నాకైతే ఏదైనా లైవ్ మ్యూజిక్కి వెళ్దామని ఉంది కానీ ఇక్కడ తెలుగు బ్యాండ్స్ ఏమీ లేవు. సో చూడాలి ఏమన్నా ఉంటాయేమోనని. దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.